వ్యూవర్స్ మనం వచ్చేసి 31లో అభ్యాస పుస్తిక చూస్తూ ఉన్నాము. 31లో వచ్చేసి నీచే दी गई तलिका के सहायता से 10 వాక్య बनाइए. ఇక్కడ ఇచ్చినటువంటి పెట్టెలో ఇచ్చినటువంటి దాంతో 10 వాక్యాలు తయారు చేయండి అని చెప్పున్నాడు. తర్వాత వచ్చేసి ముజుకు కితాబ్ నహీ చాహియే, నాకు వచ్చేసి పుస్తకము అవసరం లేదు. ఉస్కో కపడే బిల్కుల్ పసంద్ నహీ హై, అబ్సల్యూట్లీ తనకు వచ్చేసి బట్టలు నచ్చలేదు. ఉన్కో ఫల్ బహుత్ పసంద్ హై, వాళ్ళకొచ్చేసి పండ్లు నచ్చింది, పండు బాగా నచ్చింది. షీలాకు సబ్జియా నహీ చాహియే, షీలాకు వచ్చేసి కూరగాయలు అవసరం లేదు. తుమ్కో గడి బహుత్ పసంద్ హై, నీకు వచ్చేసి గడియారము బాగా నచ్చింది. హమ్కో కితాబే బహుత్ అచ్చీ లగ్తీ హై, మాకు వచ్చేసి పుస్తకాలు బాగా నచ్చినాయి. ఆప్కో చాయ్ బహుత్ అచ్చీ లగ్తీ హై, మీకు వచ్చేసి చాయ్ వచ్చేసి బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి ఆప్కో కపడే బిల్కుల్ పసంద్ నహీ హై, మీకు వచ్చేసి బట్టలు వచ్చేసి అబ్సల్యూట్లీ నచ్చలేదు. ఆప్కో సబ్జియా నహీ చాహియే, మీకు వచ్చేసి కూరగాయలు అవసరం లేదు. ఉన్కో కపడా బహుత్ పసంద్ హై, వాళ్ళకు వచ్చేసి బట్టలు బాగా నచ్చినాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ రిక్త స్థానంకో కోష్టక్ దే దియే గయే శబ్దంకో సహీ రూపంసే భరియే, ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో మనము ఇక్కడ వచ్చేసి ప్లూరల్లో రాయాల్సి ఉంటుంది. మోహన్ కా మకాన్ బహుత్ బడా హై, మోహన్ యొక్క ఇల్లు చాలా పెద్దది. ఉస్ మకాన్ మే 5 కమరే హై, తన యొక్క గదిలో వచ్చేసి ఇంట్లో వచ్చేసి 5 గదులు ఉన్నవి. పాంచోం కమరేనే కయి కిటికీయా, అనేకమైనటువంటి కిటికీలు. ఔర్ కయి అలమారియా హై, బోల్డ్ అన్ని అలమార్లు ఉన్నవి. మోహన్ కా పరివార్ బి బడా హై, మోహన్ యొక్క కుటుంబం కూడా చాలా పెద్దది. ఉన్కే 4 లడకే ఔర్ 3 లడకియా హై, అతనికి వచ్చేసి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. సబ్సే బడే లడకే కా కాలేజ్ దూర్ హై, తనకు వచ్చేసి పెద్ద కొడుకు యొక్క కాలేజ్ వచ్చేసి చాలా దూరంలో ఉన్నది. ఇస్లియే వహ హాస్టల్ మే రహతా హై, అందువల్ల వచ్చేసి హాస్టల్లో ఉంటున్నాడు. మోహన్ సబ్ లడకే ఔర్ లడకియా కో అచ్చి శిక్షా దేనా చాతా హై, ఆయన వచ్చేసి వాళ్ళ కూతుళ్ళకి కొడుకులకి వచ్చేసి మంచి చదువుని చెప్పించాలని అనుకుంటున్నాడు. తర్వాత వచ్చేసి 3rd వన్ నమూనేకే అనుసార్ వాక్యంకో బదిలియే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వాక్యాలని మార్చి రాయండి. ముజే యహ్ కపడా చాహియే, నాకు వచ్చేసి ఈ యొక్క బట్టలు కావాలి. ముజే యహ్ కపడా అచ్చా లగ్తా హై, నాకు ఇది నచ్చింది. రామ్కు యహ్ గడి చాహియే, రామ్కు వచ్చేసి ఈ యొక్క గడియారం కావాలను. రామ్కో యహ్ గడి అచ్చా లగ్తా హై, తనకు వచ్చేసి ఈ యొక్క గడియారం బాగా నచ్చింది. తుమ్మే క్యా చాహియే, నీకు ఏం కావాలను. తుమ్కో క్యా చాహతా హై, నీకు ఏం కావాలి. ఉసే నయి సైకిల్ చాహియే, అతనికి వచ్చేసి కొత్త సైకిల్ కావాలను. ఉస్కో నయి సైకిల్ చాహతా హై, అందువల్ల వచ్చేసి తనకి కావాలని అనుకుంటున్నాడు. ముజే ప్రేమ్చంద్కి కితాబే చాహియే, నాకు వచ్చేసి ప్రేమ్చంద్ యొక్క పుస్తకం కావాలను. ముజుకో ప్రేమ్చంద్కి కితాబే చాహతా హై, అందువల్ల వచ్చేసి నాకు కావాల్సి ఉంటుంది, పుస్తకం వచ్చేసి కావాలను. ఉనే రంగీన్ డిబ్బే చాహియే, నాకు వచ్చేసి కలర్ డబ్బాలు అవసరము. ఉన్కో రంగీన్ డిబ్బా చాహతా హై, కాబట్టి అతనికి వచ్చేసి రంగుల డబ్బా కావాలను. క్యా ఆప్కో డోసా చాహియే, మీకు వచ్చేసి దోశ కావాలనా. క్యా ఆప్కో దోశా చాహతా హై, మీకు వచ్చేసి కావాలా. రేఖాకు కైసీ సైకిల్ చాహియే, రేఖాకు వచ్చేసి ఎటువంటి సైకిల్ కావాలను. రేఖాకు కైసీ సాడియా అది వచ్చేసి రేఖాకు కైసీ సాడియా చాహియే, తనకు రేఖాకు వచ్చేసి ఎటువంటి చీరలు కావాలను. రేఖాకు కైసీ సాడియా చాహతా హై, ఎటువంటి చీరలు కావాలి. తర్వాత వచ్చేసి నమూనేకే అనుసార్ వాక్య బదిలియే. పానీ లావో అభి లాతా హూ, నీళ్లు తీసుకొనిరా, ఇప్పుడే తీసుకొని వస్తాను. ఏ కప్ చాయ్ లావో, ఒక కప్పు చాయ్ తీసుకొనిరా. అభి లాతా హూ, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను. లాల్ రంగ్ కా కపడా నికలో, ఎరుపు రంగు బట్టల్ని తీసివేయి. అభి నికల్తా హూ, నేను ఇప్పుడే తీసివేస్తాను. 30 రూపాయే దీజియే, 30 రూపాయలు ఇవ్వండి. అభి రూపాయే దేతా హూ, ఉండు ఇప్పుడే రూపాయలు ఇస్తాను. పైసే గిన్ లీజియే, ఇప్పుడు వచ్చేసి పైసలు వచ్చేసి లెక్కించండి. అభి గిన్తా హూ, నేను ఇప్పుడే లెక్కిస్తాను. ఊపర్ సే చౌతా తాన్ నికాలో, పైన వచ్చేసి 4వ ఇది తీసుకొని అక్కడ ఉన్నటువంటి అలమార్లో ఉన్నటువంటి డబ్బాని తీసివు. ఊపర్ సే చౌతా తాన్ నికాల్తా హూ, ఉండు ఇప్పుడే తీసిస్తాను. 4వ పైన ఉన్నటువంటి 4వ ఇది తీసిస్తాను, డబ్బాని తీసిస్తాను.
नीचे दिए नए संज्ञा शब्दों को नमूने के अनुसार వాక్య बनाइए. ఇక్కడ ఉన్నటువంటి इस दुकान में अच्छे अच्छे कपड़े मिलते हैं. ఇక్కడ వచ్చేసి ఒక షాప్లో వచ్చేసి మంచి మంచి బట్టలు దొరుకుతాయి. इस दुकान में अच्छे अच्छे कपड़े मिलते हैं. ఇక్కడ ఉన్నటువంటి బట్టలు దొరుకుతాయి అనేటువంటిది డిఫరెంట్గా మనం రాయాలి. వచ్చేసి ఇక్కడ इस दुकान में अच्छे अच्छे किताबें मिलते हैं. ఇక్కడ రకరకాలైనటువంటి పుస్తకాలు దొరుకుతాయి. इस दुकान में अच्छे अच्छे साड़ियाँ मिलते हैं. రకరకాల చీరలు దొరుకుతాయి. इस दुकान में अच्छे अच्छे కెమెరా मिलते हैं. ఈ యొక్క దుకాణంలో షాప్లో వచ్చేసి మంచి మంచి కెమెరాలు దొరుకుతాయి. इस दुकान में अच्छे अच्छे कमीजें मिलते हैं. రకరకాల షర్ట్స్ దొరుకుతాయి. इस दुकान में अच्छे अच्छे ఖిలౌనే మిల్తే హై. ఇక్కడ ఈ యొక్క షాప్లో వచ్చేసి మంచి మంచి బొమ్మలు దొరుకుతాయి. इस दुकान में अच्छे अच्छे कपड़े मिलते हैं. ఇక్కడ ఈ యొక్క షాప్లో వచ్చేసి మంచి మంచి డ్రెస్సులు దొరుకుతాయి. తర్వాత వచ్చేసి పాఠ్య పుస్తక के आधार पर प्रश्नों के उत्तर दीजिए. గ్రాహక్ నే క్యా క్యా సామాన్ ఖరీదా. గ్రాహక్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఏమేమి సామాన్లు తీసుకున్నాడు. గ్రాహక్ టూత్పేస్ట్ నహానేకే సాబూన్ టూత్పేస్ట్. తర్వాత వచ్చేసి డ్రెస్సు స్నానం చేసేటువంటి సోపు. తర్వాత వచ్చేసి కపడే ధోనే కా పౌడర్ ఖరీదా. బట్టలు ఉతికేటువంటి పౌడర్ కొన్నాడు. నహానేకే సాబూన్ కే సాత్ క్యా ముఫ్త్ మిల్తా హై. సోప్తో పాటు ఏమి ఫ్రీగా దొరుకుతుందని చెప్పాడు. నహానేకే సాబూన్ కే సాత్ సాబూన్ దాని ముఫ్త్ మిల్తా హై. సోప్ పెట్టే దొరుకుతుందని చెప్పారు. ముఫ్త్ మే ఫ్రీగా దొరుకుతుందని చెప్పారు. గ్రాహక్నే కపడే ధోనే కా పౌడర్ కా కేస్ సైజ్ కా ప్యాకెట్ ఖరీదా. ఎటువంటి సైజు ప్యాకెట్ కొన్నాడు. గ్రాహక్నే కపడే ధోనే కా పౌడర్ కా బడా సైజ్ కా ప్యాకెట్ ఖరీదా. పెద్ద సైజు ప్యాకెట్ కొన్నారు. ఆజ్కల్ బాజార్ మే కౌన్ సే టూత్పేస్ట్ ఆ రహే హై. ఇప్పుడు ఉన్నటువంటి కాలఘట్టంలో వచ్చేసి ఎటువంటి టూత్పేస్ట్ వస్తూ ఉన్నది. ఆజ్కల్ బాజార్ మే కई तरह के టూత్పేస్ట్ ఆ రహే హై. రకరకాలైన టూత్పేస్ట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ యోగ్యత విస్తార్ అంటే ఆప్ అప్ని పసంద్ కే బారే మే 5 వాక్య బనాయే. మీకు నచ్చినటువంటి విషయాన్ని 5-6 వాక్యాల్లో మీరు తయారు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.